అన్వేషణను ఇండియాకి రప్పించే ప్లాన్ ఏమన్నా ఉందా? మనం అంటే చేద్దామన్నా. ఎట్లా చేస్తారు? దాన్ని ఏమంటారు, ఎక్స్ట్రాడిషన్ అంటారా? నేను దాన్ని చెప్తాను. ఎట్లా తీసుకొస్తారు? మనం చెయ్యొచ్చు. ఆ, చేయొచ్చు. అది మనమే చేద్దాం. మన ఛానల్ ద్వారా చేద్దాం. నేను ఓకే. రెడీగా ఉన్నాను. మీకు తెలియనిది ఏముంది. ఓకే. అవును. మెయిన్ ఏంటంటే ముందు ఇమీడియట్‌గా అంటే ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వారికి కంప్లెయింట్ ఆల్రెడీ కంప్లెయింట్ ఇచ్చిన. ఓకే. అది మన జూనియర్ చూసుకున్నా. ఢిల్లీలో నేను పంపించాను. అంటే అక్కడ ఓకే. ఎమ్మటే రాదుగా. మనం లోపలికి వెళ్ళిపోవడానికి అక్కడ ఉండదు. అదొక టోకెన్ సిస్టమ్ అవును. ఉంటదా, అవును. పిలుస్తారో లేకపోతే రేపు పిలుస్తారో అక్కడ చెప్పా. మన లెటర్ హెడ్ మీద పంపించాను. అది చూసుకుంటా అన్నాడు. సో ఎక్స్టర్నల్ మినిస్టర్‌కి మన ఆన్‌లైన్‌లో మెయిల్ ద్వారా కూడా పెడదాం. నేను ఆల్రెడీ ఓకే. మినిస్టర్ గారికి కూడా పెట్టాను. ఓకే. అదొకటి పెట్టాలి. తర్వాత మన ప్రభుత్వం వారు కూడా చొరవ తీసుకోవాలి. ఆ, ఎందుకంటే ఇప్పటికైనా సరే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం గాని లేకపోతే మినిస్టర్ అయినా కూడా ఆ, వాళ్ళకి లెటర్ రాసేస్తే ఇప్పుడు అతను చైనా పోతున్నాడు. ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాడు నిన్నటిదాకా. ఆ. ఇప్పుడు చైనా వెళ్తున్నాడు. ఉమ్. అతను ఫ్లైట్ లో ఉన్నాడు ఇప్పుడు. ఓకే. సో చైనా పోతున్నాడు. అక్కడ మనం ఓకే. రాసేస్తే అది వాళ్ళు ఏంటంటే ఆ పాస్పోర్ట్ ఇంపోర్ట్ చేయమని చెప్పేసి చెప్తారు. ఓహో. బ్రేక్ పడుతుంది. అప్పుడు దారికి వస్తాడు. దారికి వస్తే దానికి చట్టం అతని గురించి చట్టం ఏం చేయాల్సిన అవసరంలా. ఉమ్. మన పిల్లకాయలు చాలు అంతేనా? ఆడ గుమ్ముతారు ఇక పడేసి. ఎందుకంటే గతంలో బెట్టింగ్ యాప్స్ గురించి కూడా అతని మీద చాలా కేసులు ఉండే. చాలా కేసులు ఉన్నాయి. అతను హ్యాబిచువల్ అఫెండర్ కింద చూస్తారా ఇప్పుడు ఇట్లా వరుసగా? అంటే దీని ద్వారా సమాజం అయితే నష్టపోలేదు కాబట్టి సమాజంలో ఏమీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే రాలేదు కదా. ఇప్పుడు అంటే అతను కామెంట్ చేశాడు, పలానా తల్లినో చెల్లినో కామెంట్ చేశారు, ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయింది. అది ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ అని అంతవరకే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇతనికి ఏంటంటే నన్ను ఎవరు పట్టుకోలేరు అని చెప్పి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ Yes. ప్రకారం ఏంటంటే అతనికి ఏదో ఇంటర్నేషనల్ వీసా ఏదో అమెరికా నుంచి వచ్చిందని నాకు అర్థమవుతుంది అనమాట. సో ఏదైనా దేశాల్లో అరైవల్ వీసా తీసుకోవచ్చు కానీ డైరెక్ట్ ముందు అప్లై చేసుకోవడానికి లేదు. ఓకే. సో అతను ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన థాయిలాండ్ అంటే మనకేం వీసా అక్కర్లా. తెలియదు ఏమన్నా పాస్పోర్ట్ జైల్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. మనం అవును. వెళ్ళిపోయి ఆడ అరైవల్ వీసా అప్లై చేసుకోవచ్చు. ఈ విషయం అతనికి బాగా నాలెడ్జ్ ఉంది. ఏ కంట్రీల్లో ఇండియాకిను వాళ్ళకి ఉంది టైఅప్ ఉంది, అలాగే అమెరికాకి వేరే దేశాల్లో ఎక్కడ టైఅప్ ఉందని తెలుసుకొని, ఎందుకంటే దాని మీద ఫుల్ ఆఫ్ అవేర్నెస్ ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే అతను ఆ దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఓకే. దాని ద్వారా ఏంటంటే ఇతను పట్టుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు థాయిలాండ్ లో నేను ఫాలోఅప్ చేసాం. మన పిల్లకాయలు థాయిలాండ్ పోయారు. మనం అలా ఫాలోఅప్ చేశారు. ఆయన కనుక చెప్పండి రా బాబు, రెండు వేకంటారా అని చెప్పి. ఈ లోపల మనోడు జంపు జలా అని ఇప్పుడు చైనాలో ఉన్నాడని తెలిసింది. ఓకే. చైనాలో మన ఇండియన్స్ ఎంత ఎవరు ఉండరు, చాలా తక్కువ. అదొకటి. ఆ చైనాలో ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఒకటి. రెండోది మూడో పాయింట్ ఏంటంటే చైనాకి మనకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కదా. సో అంత పెద్ద యాక్షన్ తీసుకునేది ఉండదు. ఇంకా ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చైనాలో యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా పనిచేయదు. మీకు తెలియదు ఏముంది, అక్కడ ఏం లేవు. అక్కడ వాళ్ళ సొంత ఛానల్స్ ఉంటాయి. సో మనోడు ఏంటంటే సేఫ్ సైడ్ గా చైనాకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చైనాలో ఉన్నాడు ప్రజెంట్. అది చూడండి. లుక్అవుట్ నోటీస్ జారీ చేయడం కుదురుతుందా? లుక్అవుట్ అంటే మళ్ళీ ఇక్కడ దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అన్న. లుక్అవుట్ అంటే అతని మీద కేసులు ఉండి పెండింగ్ ఉండి, అది లుక్అవుట్ సర్క్యులర్ మనం గతంలో మాట్లాడుకున్నాం కదా ఎన్ఆర్ఐ కేసు నుంచి. ఆ లుక్అవుట్ సర్క్యులర్ ఉండి పెండింగ్ ఉండి అప్పుడు అది నిజమైన దేశానికి నష్టం జరిగింది అని అనుకున్నప్పుడు అప్పుడు రెడ్ కార్నర్ లేదా బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేస్తే తప్ప అది ఉండదు. ఎల్ఓసి అంటే ఏంటి? ఎల్ఓసి అంటే లుక్అవుట్ సర్క్యులర్ ఏంటంటే మన దేశానికి వచ్చినప్పుడు అతను అరెస్ట్ చేస్తారు. దట్స్ కాల్డ్ ఎల్ఓసి. దానివల్ల పెద్దగా ఒరిగేది ఏముంటది? అతను ఏముంటది దానివల్ల పెద్దగా ఏముండదు. ఒకటి. రెండోది అతను తెలివిగా వ్యవహరించవచ్చు. ఇంకొకటి తెలివిగా వ్యవహరించవచ్చు. ఈ టైంలో ఏంటంటే కొన్ని దేశాల్లో అతను మెంబర్షిప్ కొనుక్కోవచ్చు, సిటిజన్షిప్ కొనుక్కోవచ్చు. సింగపూర్ కానీ కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు ఇన్ని డాలర్లు ఇస్తే మనం అక్కడే ఉండిపోవచ్చు. చిన్న చిన్న కరేబియన్ దీవులు అవి ఉన్నాయి అనుకోండి, అతను ఏదో డాలర్స్ లెక్క ఉంటది కొనేసి కూడా అక్కడే పర్మనెంట్ గా అతను సెటిల్ అయిపోవచ్చు. ఇండియా కూడా రాకపోవచ్చు. సో అది కూడా జరగచ్చు. ఆ ధైర్యం ఉందేమో నేను అనుకున్నాను. ఎందుకంటే అతనికి బాగా ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఇంటర్నేషనల్ వ్యవహారం బాగా ఎక్కువ ఉంది. సో అది ఇంకొకటి అలా అనుకున్నా నేను. సరే ఏదేమైనా కానీ అంత తెలివి, అతని యొక్క తెలివి మంచిగా ఉపయోగపడితే బాగుండు కదా. ఇతను చూసి 10 మంది చక్కగా డెవలప్ అవుతారు. ఈ తెలివి తెల్లారినట్టే ఉంది. పిచ్చినాయాలు అనుకోవద్దు. కానీ నేను మన దిట్నా ఏంద్రా నాయన నీ తెలివి అంత తెలివిగల్లోడివి, నువ్వు కష్టపడి పైకి వచ్చావు. మీ నాన్నగారు వాచ్మేను, నాకు ఓంగాడు ఆయన వాళ్ళ నాన్నగారు. చిన్న ఇల్లు, అంత రేకుల షెడ్డు, అంత కష్టపడి పైకి వచ్చా గ్రేటర్ నాయన. అలాంటిది నువ్వు నోటుతోలు ఎందుకు రా నాయన, నీ పనేది నువ్వు చేసుకో. సరే నువ్వు బూతులు మాట్లాడతావు అదంటే సరే, అది నీకు ఇష్టమైంది మాట్లాడతావు, పిల్లగాలు కూడా చూస్తున్నాను మాట్లాడతావు, ఓపెన్గా ఉంటావు అంతవరకు. కానీ సెన్సిటివ్ అంశాలు జోలు ఎందుకు నీకెందుకు? నీకేమన్నా ఇప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు నేను హిందువులని నీకు అపకారం చేశారా? ఇప్పుడు నీకున్న సబ్స్క్రైబర్ మాక్సిమం మన వాళ్ళే ఇండియన్సే ఉన్నారు. వేరే దేశం వాళ్ళు ఎందుకుంటారు, వేరే వాళ్ళు ఎందుకుంటారు? ఛానల్ కూడా లేపేయాలని చాలా మంది ట్రై చేస్తారు. అవుద్దా అట్లా? అది చూడాలన్నా. అది 2 వీడియోలు ఉంటే తీస్తాడు. స్ట్రైక్ లేదు మీకు తెలియదు, మాకంటే ఎక్కువ అంత పెద్దగా ఏముండదు అన్న. ఒక వీడియో 2 వీడియోలే కదా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక్కటే చెప్తున్నా, అరే అన్వేష్ తమ్ముడు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. తప్పు ఏదో తప్పు ఒప్పుకో. ఒకటి ఇంకేదన్నా 1-2 ఉంటే మాట్లాడు. లైవ్ లోకి వస్తే నేను మాట్లాడతా. ఒకవేళ నీకు ఏదైనా ఇబ్బంది అయితే చెప్పు, దాన్ని ఏం చేయాలో చేద్దాం. అన్నగారు ఉన్నారు, నేనున్నా, అందరం ఉన్నాము. పెద్ద తలకాలు ఉన్నాయి, నీకు సెట్ చేద్దాము.
ఇక ఇలాంటి పిచ్చి పిచ్చి కోతలు కారు కోతలు కుయ్యుకుని ఉంటాం బెటర్. ఎందుకంటే మరీ ఎల్లకి మాట్లాడతాం. శివాజీ గారి వయసు అంతా, ఈడు వయసు అంతా, ఆ మహానుభావులు గరికపాటి గారి వయసు అంతా. పాపం ఒక వీడియో చూసాను నేను, శివాజీ గారు అన్వేషణ మీద మంచిగా అన్వేషణ అనేవాడు ఉంటాడు, సూపర్ చక్కగా చెప్పాడు. సూపర్ దీనికి లంజా కొడుకు అని మాట్లాడుతున్నాడు. అదొకటి. తర్వాత గరికపాటి గారిని ఆయన ఏదో కోసేయాలి, అది కోసేయాలంటే పాపం ఆయన ఎంత ఫీల్ అయి ఉంటాడండి పెద్ద ఆయన. ఏమన్నా అంటాడు ఆయన ఒక మాట. ఈ రోజు కాస్త కోస్త సనాతన ధర్మం, హిందూ ధర్మం నిలబడిందంటే ఆయన మహానుభావుల వల్ల ఈరోజు నిలబడింది. నీకెందుకురా నీకు, ఆయన అంటారు కదా, మనం అంటాం కానీ మన ఇంటికి పుట్టినప్పుడు కూడా ఆడు పుట్టలా, బచ్చాగాడు ఎందుకు నీకు నోటు తెలియదు, ఎందుకు నువ్వు అందరితో సామరస్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, నీ పనేది నువ్వు చేసుకోవాలి. ఏదో పెళ్ళ గిల్ల చేసుకుని మాలాంటి వస్తాం, నలుగురు వస్తాం, అక్షంతలు ఎత్తాం, బాగుండరు తమ్ముడు అంటాం. నీకెందుకు రజ్జలా. అదే నేను అంటున్నా. నేనేమంటున్నానంటే అన్నగారు, ఒకవేళ ఆడు ఇట్లనే పరంపర కొనసాగితే నేను వెళ్ళిపోతా, ఢిల్లీ వెళ్ళిపోతా. ఢిల్లీ వెళ్ళి డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చేసి ఎక్స్టర్నల్ మినిస్టర్ అఫేర్స్ తో మాట్లాడేసి క్లోజ్ చేసేద్దాం అన్నగారు. హిందూ సంఘాలు, మహిళా సంఘాలు కూడా పెద్దగా ప్రెషర్ తెస్తున్నట్లేవు కనుక, ఒకవేళ కనుక వాళ్ళు ప్రెషర్ తెస్తే వీడి మీద సీరియస్ కేసు సీరియస్ అవుతుంది కదన్నా, ఏదన్నా అంతే కదన్నా. ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వాళ్ళకి ఎక్కువ, విదేశీ మంత్రిత్వ శాఖ వారికి ఎక్కువ కంప్లైంట్స్ వెళ్తున్నాయి అనుకో, ఎక్కువ 5,000, 6,000, 10,000 దాకా పోయినాయి అనుకో, ఏంది బాధ అని చెప్పి వాళ్ళు చూస్తారు కదన్నా. చూసి ఆటోమేటిక్గా ఏడన్నా పటకరంటే అయిపోయి 2 నిమిషాల పని కథం వాడికి క్లోజ్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఇతను మరి ఇప్పుడు మన వాళ్ళు ఎలా ఉంటుందంటే, సరే ఈ రోజు పోరాడుతున్నారు, సరైన గైడ్ లైన్స్ లేకుండా పోరాడుతున్నారు, పోరాడాలి, సరైన గైడ్ లైన్స్ లేదు. నేను ఏమంటున్నా అంటే, మీరు సబ్స్క్రైబులు కొట్టండి, అన్సబ్స్క్రైబ్ కొట్టండి, ఓకే, అది మీ చేతిలో పని మీరు కూడా కంప్లైంట్ రైజ్ చేయండి. రైజ్ చేస్తే మీకు 100% అవుతుంది పని. ఆడెంత బచ్చాగాడు, ఏకంత సారీ కూడా చెప్పినట్టున్నాడు కదా, అయినా కూడా క్షమించట్లేదు. సారీ ఆడు చెప్పిండు జరిగింది చూడండి, నా వీడియో చెప్పాడంట కదా. ఏం నా దగ్గర ఉంది వీడియో, మీకు అందరూ తెలుసా. సారీ లేదు, అది ఎటకారంగా మాట్లాడతా సారీ అంటే. నేను ఏ నాయకుడు విగ్రహం దగ్గర ఉన్నా, నేను తప్పు మాట్లాడితే రక్తం కక్కుని చచ్చిపోతా, లేదనుకుంటే మీరు గనక తప్పు మాట్లాడితే మీరు సర్వనాశనం అయితే 2026లో అని చెప్పి తెస్తున్నాడు. సారీ అట్లా అయితే సారీ అంటే, ఏమో అన్న ఇట్లా తప్పని చెప్పేది సారీ అంటారు. అలా కాకుండా నువ్వు ఎటకారంగా అమ్మాయి సారీ అంటే ఎట్లా అవుతుంది. రైట్. పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెట్టలేమా అంటే, నెటిజన్స్ కూడా విపరీతంగా తిడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, అన్ని చోట్ల ఇదే నడుస్తుంది చర్చ. సో దీన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద పెట్టడానికి లేదన్న, అది అవ్వదు. ఎందుకంటే అసలు ఇక్కడ కామెంట్ చేయలేదు కదా. ఇప్పుడు అది అతను ఏమంటున్నాడంటే, ఎక్కడ వేరే దేశంలో కామెంట్ చేశాడు, ఓకే అన్న, కామెంట్ చేశాడు, వేరే దేశంలో ఉన్నాడు. వేరే దేశంలో ఉన్నప్పుడు అక్కడ జురిస్డిక్షన్ పాయింట్ దేని కింద వస్తుంది, ఏ దేశంలో ఉన్నాడు మనకి ఎట్లా తెలుస్తుంది. ఒకటి ఆ ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇది పెద్ద దేశద్రోహానికి సంబంధించిన నేరం కాదు కదా, నోటు దోల అంతే. సో కాబట్టి ఏంటంటే కాదన్న, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ప్రతి ఒక్కడు ఈ దేశం దాటి పోగానే ఈ దేశాన్ని చులకనగా చూడడం, ఈ దేశాన్ని చులకనగా మాట్లాడడం, ఏది పడుతుంది మాట్లాడడం ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. అవును. మరి ఇలాంటి వాటికి ఎట్లా ఫుల్ స్టాప్ పెట్టడం? అదేనన్నా, దీనికి ఏంటంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ యాక్ట్ ఉంటుంది అనమాట. దాని ప్రకారం అతని మీద చర్య తీసుకుంటే అప్పుడు ఆ దేశంలో అక్కడికి, ఆ దేశం నుంచి మన ఎంబసీకి తీసుకొస్తారు. అతన్ని తీసుకొచ్చి దానికి రెడ్ కార్నర్ లేదా బ్లూ కార్నర్ అనే నోటీసులు ఉంటాయి. అవి ఇచ్చినప్పుడు అతను తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ జైల్లో పెట్టే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ జైల్లో పెట్టినా మళ్ళీ అతను బెయిల్ మీద బయటకు వస్తాడు, తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోతాడు, అంతే కదన్నా. సో ఇంకోటి విదేశీయులు కనుక అయినట్లయితే దానికి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ యాక్ట్ ప్రకారం ఫాలో అవ్వాల్సి వస్తుంది. అది ఇప్పుడు వేరే దేశాన్ని మనం తిట్టాం ఇక్కడ కూర్చొని, వేరే దేశం వాడు ఏం చేస్తాడు, మన మీద కంప్లైంట్ అక్కడ ఇస్తాడు కానీ ఇక్కడ కుదరదు కదా. కాబట్టి ఏంటంటే అదొకటి. మీరు అన్నట్టు ఇది ఏంటంటే ఇతనికి ఒక మానసిక వేదన అయి ఉండొచ్చు. నేను అనుకుంటాను ఏదైనా డ్రగ్స్ గంజాయి తాగాడని నేను అనుకుంటున్నా, అంటే నేను అనుకుంటాను సైకలాజికల్ గా. అదేంటి అనేది ఒక 2 రోజులు నేను వెలికి తీస్తాను గారు, అది మాట్లాడతాడు మెసేజ్. చాలా మంది అన్వేషణ కూడా సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు, చాలా ఉన్నాయి. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలా ఏముంది, ఇప్పుడు వాళ్ళ మీద మనం చర్య ఎట్లా తీసుకుంటాం. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు వ్యక్తిగతంగా, అంటే వాళ్ళు కనుక దూషిస్తే వాళ్ళు కూడా హిందూ మతాన్ని అట్లా మాట్లాడితే కమ్యూనల్ వైలెన్స్ కింద మనం పెడతాం వాళ్ళ పైన 196, 197 కింద. ఇప్పుడు ఇది నేరం రుజువైతే కదా అతనికి 5 years జైలు శిక్ష పడేది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ముందు అతను ఎలా రప్పించాలని ఆలోచించాలి. అతను పడుతుందా జైలు శిక్ష అంటే కొంచెం టైం పడుతుంది, అది ప్రూవ్ చేయాలి, ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాలి. అది ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అది తెలుసు వాడికి, అన్ని అవగాహన ఉంది. ఎంత శాతం ఉండొచ్చు అతను ఇండియాకి రప్పించొచ్చా? రప్పించచ్చు అన్న, అందరం తెలుసుకుంటే 2 నిమిషాల పని. అతను ఇండియన్ సిటిజనే కదా, అతను వేరే దేశంలో ఉన్నాడు అంతే, పెద్ద తోపేం కాదు ఆయన. అంటే ఇప్పుడు చైనాలో సెటిల్ అయిపోతే మనం ఏం చేయలేము దానికి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ యాక్ట్ ప్రకారం వెళ్తుంది కదా.
ఏం చేయడానికి ఉండదు. అంటే ఏమి చెయ్యొచ్చు అన్న, చేయకపోవటం అనేది ఏమి ఉండదు, చెయ్యొచ్చు. కాకపోతే రెడ్ కార్నర్ అది గవర్నమెంట్ చూసుకోవాలి. ఈ యొక్క కేసు యొక్క ఇంటెన్సిటీని బట్టి, ప్రజల యొక్క ఒత్తిడిని బట్టి, ముఖ్యంగా నాయకుల యొక్క ఒత్తిడిని బట్టి, అడ్మినిస్ట్రేషన్ బట్టి ఉంటది. కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మీరైనా నేనే ఏం చేస్తాం? కంప్లైంట్ ఇవ్వడం వరకు మనం చేయాల్సింది ఎవరు? ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫైర్స్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు, వ్యవస్థలు. దానికి మనం ఏం చేస్తాం? హైకోర్టులో రిట్ వేసినా, ఇంకోటి వేసినా, కోర్టులో ఏ వేసినా కూడా కోర్టు ఏం చెప్తుంది? డైరెక్షన్ ఇస్తుంది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి. అప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్టర్నల్ మినిస్టర్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసి అది పట్టుకొని రావాలి కదా, అట్లా ఉంటది. సో అతను పట్టుకోవాలంటే ప్రభుత్వమే యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం మీద ప్రెజర్ ఎవరు పెట్టాలి? మనం పెట్టాలి. అది జరిగింది. ఇట్లా ఉంటది అన్నమాట సిస్టమ్. ఇప్పుడు యూట్యూబ్ నుంచి అతను ఈ వీడియోలు కనుక డిలీట్ చేయాలంటే మనం ఏమైనా చేయొచ్చా? అంటే లీగల్ గా చెయ్యొచ్చు అన్న. ఇంజక్షన్ షూట్ అది ఫైల్ చేసుకోవచ్చు. హిందూ సంఘాల వాళ్ళు కలిపి చేస్తే ఆ యూట్యూబ్ వాళ్ళకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని అప్పుడు సమంత గారి కేసులో మీకు ఐడియా ఉంది కదా, అలా జరుగుతుంది. లేదంటే ఇప్పుడు రిపోర్ట్ కొడితే వాళ్ళు ఏదో దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేసి తీసేస్తారు కదా. ఎక్కువ మంది రిపోర్ట్లు కొడితే డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్. లేదా ఇంజక్షన్ షూట్ వేసుకొని కోర్టులో వేసుకొని ఆ డిలీట్ చేయమని చెప్పేసి ఫైల్ చేయాలన్నమాట. అది సంఘం తరపున చేయాలి, వ్యక్తిగతం కాదు. ఒక హిందూ సంఘాలు చాలా ఉన్నాయి కదా, వాళ్ళ తరపున చేయాల్సి వస్తుంది. ఫైనల్ గా నాన్ వెజ్ కి ఏం చెప్తారు, ప్రజలకు ఏం చెప్తారు? ఒకటండి, ప్రజల్లో ఎవరైనా సరే ముందు వాళ్ళ కుటుంబం జోలు వెళ్లకుండా, తల్లిదండ్రులు తిట్టకుండా నాన్ వెజ్ ని గట్టిగా వార్నింగ్ ఇవ్వండి. ఒకటి. రెండోది ఏమంటున్నానంటే, నేను చెప్పినట్టుగానే ఒకటి, మీకు ఓపిక ఉందంటే ఆన్లైన్లో పాస్పోర్ట్ అథారిటీ వారికి కంప్లైంట్ చేయండి, ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వారికి కంప్లైంట్ చేయండి, ఇండియన్ ఎంబసీ కంప్లైంట్ చేయండి. కుదిరితే భారత ప్రభుత్వానికి రిక్వెస్ట్లు పెట్టండి. కుదిరితే మీ లోకల్ నాయకుల్ని వాళ్ళని ఒత్తిడి చేయండి. ఎమ్మెల్యేలు, మినిస్టర్ ఉంటారు కదా, ఎంపీలు, మెయిన్ ఎంపీలు, ఎక్కువ ఎంపీలు, ఎమ్మెల్యే కూడా కాదు, సెంట్రల్ స్థాయిలో కూడా ఎంపీలు కాబట్టి మీ లోకల్ ఎంపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి. కుదిరితే మీరు పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయండి కుదిరితే. సో ఇదొకటి చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను మళ్ళీ చెప్తాను, నాన్ వెజ్కి ఏం చెప్తున్నా అంటే, తమ్ముడు ఇప్పటికైనా నోరు పారేసుకోకుండా మూసుకొని నీ పనేది నువ్వు చేసుకుంటూ ప్రజల యొక్క మనల్ని పొందుకుంటూ ఎలా వివాదాస్పద జోలు పోకుండా సైలెంట్గా ఉండమని చెప్పి నేను చెప్తా ఉన్నాను.